ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లింది. మైన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మేడం బాలకృష్ణ అలియాస్ భాస్కర్, ఒడిషా స్టేట్ కమిటీ మెంబర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు చనిపోయారని ఎస్పీ నిఖల్ రాచౌకా తెలిపారు. अभी फायर हुआ है आपने ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లింది. మైన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, సునీత, ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లా మరోసారి రక్తం ఓడుతుంది. గరియాబంద్ జిల్లాలో జరిగినటువంటి ఒక భారీ ఎన్కౌంటర్, మైన్పూర్ పిఎస్ పరిధిలో జరిగినటువంటి ఒక అటవీ ప్రాంతంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారులు చెప్తున్నారు. 10 మంది మావోయిస్టులలో 2 కీలకమైనటువంటి నాయకులు ఉన్నట్టుగా ఇప్పటివరకు మనకు సమాచారం అవుతుంది. చనిపోయినటువంటి 10 మందిలో ఒకరు సెంట్రల్ కమిటీ మెంబరు, అట్లాగే సెంట్రల్ రీజనల్ బ్యూరోగా వ్యవహరిస్తున్నటువంటి మొడెం భాస్కర్ అలియాస్ మొడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ ఉన్నారు. ఈయన మన ములుగు జిల్లాకు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మట్టికుంట గ్రామానికి చెందినటువంటి మావోయిస్టు నాయకుడు. చాలా కాలం క్రితం, దాదాపు 20-25 ఏళ్ల క్రితం అజ్ఞాత జీవితంలోకి వెళ్ళినటువంటి ఈయన అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒడిశా స్టేట్ కమిటీ సెక్రటరీగా కూడా ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్ కమిటీ మెంబర్ గా కొనసాగుతూనే మావోయిస్ట్ పార్టీ ఒడిశా స్టేట్ కమిటీ సెక్రటరీగా కూడా మోడెం బాలకృష్ణ కొనసాగుతున్నారు. ఆయన ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. ఆయనతో పాటు ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్, తర్వాత స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కూడా అయినటువంటి ప్రమోద్ అలియాస్ పాండు, ఈ 2 టాప్ లీడర్లు కూడా మృతి చెందినట్టుగా చెప్తున్నారు. మొత్తం 10 డెడ్ బాడీస్ ను రికవరీ చేసినట్టుగా గరియాబంద్ ఎస్పీ నిఖల్ రాచౌకా తెలియజేశారు. దాంతో పాటు ఈ మొత్తం ఎన్కౌంటర్ ను ఐజీ అమరేష్ మిశ్రా పర్యవేక్షణ చేస్తున్నారు. భద్రతా బలగాలకు అందినటువంటి ఒక విశ్వసనీయ సమాచారం మేరకు గరియాబంద్ అడవుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు సమావేశం అయ్యారనేటువంటి సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ లాంచ్ చేసినట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. దాంతో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సభ్యులు తప్పించుకునేటువంటి ప్రయత్నంలో పోలీసు బలగాల మీదకి కాల్పులు జరిపారని, ఆ క్రమంలోనే జరిగినటువంటి కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. భద్రతా బలగాలతో జరిగినటువంటి కాల్పుల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయి ఉంటారనేటువంటిది కూడా భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. పొద్దుపోయింది, చీకటి పడింది, ఇంకా కూమింగ్ కొనసాగుతుందని చెప్తున్నారు. అడపాదడప కాల్పుల మోత కూడా మోగుతుందని ఐజీ అమరేష్ మిశ్రా తెలియజేశారు. దీంతో గరియాబంద్ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు ఒక అనుమానం కూడా కలుగుతా ఉంది. మొత్తంగా ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటివరకు 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇది 2వ అతిపెద్ద ఎన్కౌంటర్ ఈ 2 నెలల కాలంలో జరిగినటువంటి 2వ అతిపెద్ద ఎన్కౌంటర్ గా చెప్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం సీజన్ మొదలైన తర్వాత కొంత మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి అబూజిమడ్ కావచ్చు, అట్లాగే ఛత్తీస్గఢ్ అడవుల్లో కావచ్చు, నేషనల్ పార్క్ ఏరియాలలో కావచ్చు, చాలా షెల్టర్ జోన్లు మావోయిస్టులకు ఉండడంతో కూమింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా, అట్లాగే అవాంతరాల మధ్య సాగుతోంది. దాంతో మావోయిస్టులు తారసపడకుండానే కూమింగ్ ముగిసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారం రోజుల క్రితం, దాదాపు 4-5 రోజుల క్రితం ఒక ఎన్కౌంటర్ జరిగింది నారాయణపూర్ జిల్లాలో. అక్కడ 6 మావోయిస్టులు మృతి చెందినప్పటికీ అందులో కీలకమైనటువంటి సభ్యులు ఎవరు లేరు అని చెప్పి కేవలం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మాత్రమే ఉన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే గరియాబంద్ జరిగి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో మాత్రం సెంట్రల్ కమిటీ మెంబర్, సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నటువంటి మొడెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్ అలియాస్ మనోజ్ కూడా ఉన్నట్టుగా తెలియడంతో ఇటు
భూపాలపల్లి జిల్లాలో కూడా విషాదం నెలకొంది. మొత్తం 10 బాడీస్ డెడ్ బాడీస్ ని రికవరీ చేసినా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తే కనుక ఇంకా పొద్దుపోయినటువంటి నేపథ్యంలో అడపాదడప కాల్పుల మోతం అవుతుంది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం. గాయపడినటువంటి మావోయిస్టులు ఆ పరిసర ప్రాంతాల్లో దాక్కునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి ఐజీ అమరేష్ మిశ్రా చెప్తున్నారు. భీతావాహ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నుంచి మృతదేహాల తరలింపు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలను వెనక్కి తీసుకొచ్చేటువంటి అంశంలో కూడా అదనపు బలగాలను మోహరించి మానిటర్ చేస్తున్నట్టుగా కూడా ఐజీ చెప్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ ఘరియాబంద్ జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లింది. మైన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో పోలీసులు మాస్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మాడం బాలకృష్ణ అలియాస్ భాస్కర్, ఒడిషా స్టేట్ కమిటీ మెంబర్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాంబుడ్డు చనిపోయారని ఎస్పీ నిఖల్ రాకోచా తెలిపారు.